దాంతో రొమాన్స్ చేస్తామా. ఎట్లున్నది అది ఇంకా స్విమ్మింగ్ పూల్ చూస్తే ఉచ్చబడుతుంది అది. మళ్ళీ ఇన్నే పెడదామా. చాలా భయంకర. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనకు సిద్దిపేటలో కింగ్ ప్యాలెస్ దగ్గర ఆపోజిట్ లో మనం ఇక్కడ చూడొచ్చు ఒక భయంకరమైన ఒక లోపల ఒక స్కూలు అండ్ అంత ముందు కంటే ఏదో ఏంటిది మామ పబ్బు అని అన్నారు. పబ్బు ఇంకేదో సంథింగ్ ఏం జరిగింది. స్కూలు పాత స్కూలు మూతపడ్డది. ఇప్పుడు మాత్రం మొత్తం చీకటిగా ఉంటది. ఎంట్రన్స్ నుంచి తీసుకుంటే దానికి మూతపడడానికి కారణం ఏంటంటే ఒక స్కూల్ అబ్బాయి అప్పుడు అది ఎన్ని ఇయర్స్ అవుతుందట, ఒక 10 years అవుతుంది. 10 years అవుతుంది. ఏముంది దాంట్లో ఇట్లా ప్రాబ్లమ్స్ వల్ల సూసైడ్ చేసుకున్నారు. ఒక చిన్న బాబు సూసైడ్ చేసుకుని మళ్ళా ఇంకొకప్పుడు పబ్బు కూడా ఉండేయంట. దాంట్లో ఇంకా స్విమ్మింగ్ పూల్ ఉంది చిన్నది. అన్ని చూడాలి. మార్నింగ్ టైం వెళ్ళినారా? మార్నింగ్ టైం వెళ్ళినప్పుడే కొంచెం మాట్లాడ అనిపిస్తుంది. చాలా భయంకరమైన ప్లేస్ అది. సో అలా గోల్ అంటేనే భయం అవుతుంది. సో అట్లాంటిది ఇప్పుడు మేము డేర్ చేయబోతున్నాం. నైట్ గా ఇప్పుడు బ్లాగ్ అలా పోయి మొత్తం విజిట్ చేస్తాం. అలా పోయి ఏమైతుందో అని. ప్రజెంట్ మాకు ఇక్కడనే భయం అవుతుంది. లోపలికి దాదాపు ఒక ఎంత దూరం ఉంటుంది మామ లోపలికి? ఇక్కడ నుంచి రోడ్డు మీద 500 meters ఉంటుంది. 500 meters ఉంటుంది అంత దూరం. సో అంత దూరంలో ఇప్పుడు ఒక వ్లాగ్ అయితే కవర్ అయిపోతున్నాం. అసలు ఏం జరుగుతుంది అనేది కూడా తెలియదు. మాకైతే చాలా భయం అవుతుంది, ఎందుకంటే డే టైంలోనే భయం. గాయస్ చూడండి గాయస్, ఎంత భయంకరంగా ఉందో లొకేషన్. అవుతా ఇక లోపలికి వెళ్తున్నాం. పనులు స్టార్ట్ చేసేసినాం. వెళ్తాం లోపలికి. ఏమైతే తెలియదు. ఫుల్ చీకటి ఉంది లోపలనైతే. చూడండి గాయస్, లోపలికి వెళ్తున్నాం. నాకైతే ఫుల్ భయం అవుతుంది. మైక్ పెట్టుకున్నావా? ఓకే ఓకే, మరి పెట్టుకో మరి. గైస్ ఘోరంగా భయం అవుతుంది నాకైతే. అసలు చెమటలు కూడా పడుతున్నాయి. అసలు ఏం అర్థం అవుతలేదు. చీకటే ఉంది. ఎట్లా శ్రీ ఆంజనేయం దేవుడు అవుతున్నాడు. శ్రీ ఆంజనేయం, ప్రసాంజనేయం, శ్రీఆంజనేయం, అయ్యప్ప స్వామి. ఏం కావద్దు దేవుడా. నాకైతే ఇష్టనే ఉంది. ఎట్లా అంటే చిమ్మ చీకటి. పోతాం బయట కాలు పెడతామో కూడా తెలియదు. చూడండి గాయస్ ఒకసారి ఎంత లాంగ్ గా చేసినాము. లోపలికి ఇంకా చాలా దూరం ఉంది. ఇంకా చాలా లోపలికి పోవాలంట. ఏమైతుందో ఏమో. శ్రీ ఆంజనేయం, ఆంజనేయం. అరే ఏమైతే కాదా ఓల్గానా? ఏం కాదు మచ్చా, కానీ చూద్దాం ఒకసారి. అచ్చా అందరు అనుకున్నట్టే కనిపిస్తుందా లోపల, లేకపోతే మనకి ఇట్లా ఏమన్నా కొత్తగా కనిపిస్తా అనేది చూద్దాం. నాకైతే దయ్యాలకు చూడాలని అచ్చా వేసేస్తాయి అవి. దాంతో రొమాన్స్ చేస్తామా. రొమాన్స్ కాదు, తమ్ముడు ఉన్నాడు ఆడ. గాయస్ ఆడ తమ్ముడు ఉంటాడు. భయం అవుతుంది. ఫుల్ చీకటి ఉంది గాయస్. ఏ బిల్డింగ్ రాది చనిపోయిండు గాడు ఉంటది. దాని మీద ఒకటి దూంగి చనిపోయిండు అంట. గోడలు వచ్చేసి ఏదిరా ఇది? అదే నారా గైస్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. మళ్ళీ ఇన్నే పెడదామా. చాలా భయంకర ఇక్కడ. గైస్ అమ్మ తోడు నిజంగా ఎంత రియలిస్టిక్ గా ఎంత భయంకరమైన స్పాట్ తెలుసా ఇదైతే. ఎగ్జాక్ట్లీ ఒకసారి మీరు లోపలికి అయితే చూడొచ్చు. ఎంట్రెన్స్ లోనే ఒకటి మనకు ఒక గృహ లెక్క ఉంది. ఈ లోపలికి ఇంకా 500 meters దూరంలో. 500 meters మామ నేను రాను మామ, నాకు భయం అవుతుంది. నిజం రా, నాకు ఘోరంగా భయం అవుతుందిరా. లంజోడుకు అద్దురా. ఏ అద్దు చెల్లి. ఘోరంగా ఉంది గాయస్. శ్రీ ఆంజనేయం, ప్రసాంజనేయం. ఘోరంగా ఉంది గాయస్. ఇదేమో ఉంది.
ఏది మామ? ఈ స్విమ్మింగ్ పూలా? ఇది ఎక్కుర్రా, బ్రిడ్జ్ ఎక్కుర్రా, బ్రిడ్జ్ ఎక్కుదాం గైస్. చూద్దాం ఒకసారి, మనం బ్రిడ్జ్ అయితే ఎక్కుతున్నాం. ఇక్కడ ఎవరు లేరు కదా, ఫుల్ భయం అవుతుంది గాయస్. ఒకటే ఇది మొత్తం ఇది అప్పుడు సౌండ్ బాక్స్ పెట్టి ఇట్లా డాన్స్ చేసేటోళ్ళంట. సౌండ్ బాక్స్ పెట్టి స్విమ్మింగ్ పూల్ ఓపెన్. ఇది ఇట్లా చిన్నదనుకో, ఇది అంతే గైస్. మీరైతే చూడొచ్చు చెట్లు ఇక్కడ. ఇంకోటి చూసుకుంటారు, ఇది పాములే ముందే భయం రే. ఇది బ్రిడ్జ్ వంతెన. ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఇది దాదాపు ఒక 10-11 years హిస్టరీ గల. అటేట్రా గిట్లకే లోరా రా. అరే మన దగ్గర పెట్టరా మైక్. మామ నాకు భయం అవుతుంది. నాకు కూడా భయం అవుతుంది. స్విమ్మింగ్ పూల్ అంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు. అరే స్విమ్మింగ్ పూల్ నిజంగా ఉందా? ఏదో వాటర్ ఉన్నాయా? స్విమ్మింగ్ పూల్ లోపల ఉందా? ఒకసారి ఒకసారి అరే భయం అవుతుంది మామ నాకు. కిషన్ అసలు ఎంతో భయంకరంగా. అరే అది బోటా రా? అది బోట్స్ ఊతున్నాయి కదరా మరి. అసలు గింత. అరే కదా ఒకసారి చూడు. అరే నాకు భయపెట్టక, నాకు కూర్చోబడుతుంది రే. నేను రానరా. అరే అరే ఇంట్లో పడతామేమో రా. ఊరికి రాకుర్రా, ఏదో భయంకరంగా ఉన్నాయి. గీతేడు. అరే లంచ్ అడుగులు గీ కథలు తెంగకూర్రి. సామెల్ నిన్నే గుంజుతారు అరే వాళ్ళు. సస్పెన్స్ ఇది ఒకటి. పోదాం లోపల. పరేంగా భయపడకురా. ఏం అట్లా పోతాం ఇట్లా పోతలే మా పిచ్చలు తాపాలని ఎక్కుతున్నాయి. నాకు భయం అవుతుంది. అరే ఇంటికి రా, నాకు ఫుల్ భయం అవుతుంది. అర్థమైతే చాలా భయంకరంగా ఉన్నది తెలుసా. ఇన్ని రోజులు అరే ఎందుకు రే మళ్ళా? సారీ ఏమనుకోకురే. అరే అరే ఎట్లున్నది అది? స్విమ్మింగ్ పూల్ చూస్తే ఉచ్చబడుతుంది అది. ఘోరంగా హార్ట్ బీట్ అవుతుంది తెలుసా ఒక్కసారి. నాకు మాత్రం ఏం మాటలు కూడా వస్తారు. అంత స్విమ్మింగ్ పూల్ చూస్తేనే అంత భయంకరంగా. అరే అరే అవద్దం కాదు, నాకు ఫుల్ భయం అవుతుందిరా. నాకు ఫుల్ భయం అవుతుందిరా కిషన్, నిజం రా. మామ కూడా భయపడ్డాడు తెలుసా. అంత ధైర్యవంతుడు. మరి అది ఎంత భయంకరమైన ప్లేస్. సారీ రెప్పని వస్తుంది కూడా. రెప్పని ఫస్ట్ మన పని ఉండాలి. పోతున్నాం గాయస్. అసలు మేము అనుకోలేక ఇంత భయంకరంగా. ఒక స్పాట్ చూపిస్తా, చనిపోయింది గిడ ముంగడ కనిపిస్తుంది బిల్డింగ్ చూడురి. దాని మీకేం లెక్కి సూసైడ్ చేసుకున్నాడు ఒకడు. అదే స్పాట్ బిల్డింగ్ అదే గాయస్. అరే దూరం భయం అవుతుంది మామ నాకైతే. ఇంకా లోపల డేంజర్ గా ఉంటది మామ. ఇప్పుడు మనం ఇది చూసినామా, మనం ఇది స్విమ్మింగ్ పూల్ ఆపోజిట్ ఇది. అదేంటిదంటే ఒక పబ్ ఎంట్రెన్స్ లాగా ఉంటది. అటు సైడ్ ఏమో ఇటు సైడ్ ఏమో వాష్రూమ్స్ ఉంటాయి, ఇటు సైడ్ వాష్రూమ్స్ ఉంటాయి. 2 రూమ్లు ఉంటాయి జస్ట్ అంతే. ముంగడ ఒక పెద్ద హాల్ లాగా ఉంటది. ఇంకా బ్యాక్ సైడ్ ఏమో స్కూల్ అన్నారు, ఆఫీస్ రూమ్ ఉంది, అది ఉండే. లంచోడుగా నాకు భయం అవుతుందిరా. అరే వెనక నేనే ఉన్నా, వాళ్ళు వీకిర్రు గాయస్, మేమే ఉన్నాం వెనక. ఇగో చెప్పాలంటే నిజంగా చెప్పాలంటే ఒకవేళ దయ్యాలు ఉన్నా కానీ భయపడాల మీదకే వస్తాయి. భయపడద్దు మనం ఇటువంటి వేసేటప్పుడు, డేర్గా వెళ్ళిపోవాలి అంతే. అది ఏమొస్తాయి, చిల్లు వస్తే దెంగతా అన్నట్టు చూడాలి తప్ప ఇట్లా భయపడితే ఫెయిల్ మచ్చా.
అరే ఘోరంగా భయంకరంగా ఉంది గాయస్. రేపు పొద్దున ఖచ్చితంగా విజిట్ చేస్తా. మాకే భయం అవుతుంది అంటే అర్థం చేసుకోరు అది ఎంత. మళ్ళీ లోపల ఎట్లా ఉంటుంది తెలుసా, స్కూల్ కి చిల్డ్రన్స్ ఆడుకునేది ఉంటుంది చూసినావా, అది ఉంది లోపల. వచ్చిన ఇప్పటికి కూడా ఉంది మచ్చా, మన కింద మీద ఇట్లా ఇట్లా పైకి ఇట్లా అంటాం చూసినావా, జారుడు బండి ఉంది, ఉయ్యాలు ఉంది, ఇంకా ఇట్లా ఉన్నాయి కొన్ని. స్కూల్ నేనమ్మమ్మ నేను ఒకసారి వీడియో కోసం అని పోయినా, వీడియో చేసుకొచ్చుకున్నా అంతే తప్ప మళ్ళీ దాంట్లో ఎప్పుడు వరకు పోలే. మళ్ళీ ఈ రోజు నీ కోసం వచ్చిన దాంట్లో డే టైంలో పోతేనే దెంగేసి పెట్టింది తెలుసా నాకు నిజంగా మచ్చా. మధ్యాహ్నము 1 గంటలకు పోయినాం లోపలికి. ఇక అది తిరిగినాం లోపల మస్తు తిరిగినాం. మరి దాని వెనుక అప్పుడు స్కూల్ ఉన్నప్పుడు డైనింగ్ హాలు, పిల్లలు ఉండనీకి రూమ్లు అవి ఉన్నాయి. డేంజర్ ఉంది లోపల మొత్తం. ఎట్లా తెలుసా, ఆయన డే టైంలో ఇప్పుడు ఒకప్పుడు అనుకుంటా డే టైంలో ఏంటిది ఇవి పెడుతుండే, మేకలు బర్రెలు గాడిదలు మేపుతుండే. దాంట్లో లైట్ కింద రావాలా వివరించి అంతా ఒక మంచి. అరే నిజం రా కిషన్, ఘోరంగా నాకు గుండె అయితే గడగడ గడగడ అని కొట్టుకుంటుందిరా తెలుసా. కొంచెం ధైర్యం చేసింటే మాత్రం నేను చక్కగా లోపలికి తీసుకుపోయాను మామ.